Hi, hello, namaste, and welcome back to my channel Single Wheels, and also welcome back to another day of my All India road trip. ఈరోజు మా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో సీజన్ నెంబర్ 10 స్టార్ట్ చేశాను. కోర్స్ సీజన్ నెంబర్ 10లో ఫస్ట్ డే ఎక్కడికి అని అంటే విశాఖపట్నం నుంచి అగైన్ సిక్కిం బట్ దిస్ టైమ్ నాట్ బై మై బైక్, బై మై కార్. అండ్ బయలుదేరడం అయితే మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఐ వాజ్ సమ్వేర్ అరౌండ్ చిలికా లేక్ దగ్గరలో ఉన్నాను. అండ్ ఈ రోజు అయితే నేను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆఫ్ 4 months డిసెంబర్లో లోనావాలా వెళ్ళొచ్చిన తర్వాత అగైన్ 4 months. ఈ 4 months ఏంటంటే కొంచెం వర్క్ బిజీ వల్ల అటు కదలడానికి అవ్వలేదు. సో ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ 29th మూవింగ్ టువర్డ్స్ సిక్కిం వన్స్ అగైన్. ఎందుకనంటే నా ప్రీవియస్ సిక్కిం టూర్ నేను మళ్ళీ ఒకసారి ప్లేలిస్ట్ నేను పైన ఐకార్డ్స్లో పెడతాను. మధ్యలో అర్ధాంతరంగా అయిపోయింది. అప్పటి నుంచి అనుకుంటున్నాను లెట్స్ గో టు సిక్కిం అని, బట్ అప్పటి నుంచి అవ్వట్లేదు. బట్ అండ్ ఫైనల్లీ ఈరోజు ట్రావెలింగ్ విత్ మై ఫ్యామిలీ బై 2 cars, 3 families, ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీతోని. And this is the day 1 of my season 10 non-stop journey from Visakhapatnam to Darjeeling once again. Maybe probably 12 days of tour undochu. Darjeeling, it's totally a non-stop journey of 1500 kilometers. Non-stop anukuntunnanu 1500 kilometers ki it takes around 32 hours. Morning 11 o'clock ke start ayyanu. 11 o'clock nunchi ippudu time aithe ఆల్మోస్ట్ 6 అయింది. ఇప్పటి వరకు వ్లాగ్ అయితే చేయలేదు. ఇప్పటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడంటే చిలికా లేక్ దరిదాపుల్లో మన వ్యూ పాయింట్ ఉంది కదా, చిలికా లేక్ వ్యూ పాయింట్ హైవే మధ్యలో, ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సీజన్ ఎలా కాబోతుంది అని అంటే ఐ హ్యావ్ ప్లాన్స్ టు విజిట్ డార్జిలింగ్ వన్స్ అగైన్. ఎందుకంటే అక్కడ టైగర్ హిల్ మిస్ అయ్యాను అండ్ రాక్ గార్డెన్ మిస్ అయ్యాను. అలాగే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యామిలీతో కాబట్టి సో ఫ్యామిలీ కూడా ఒకసారి డార్జిలింగ్ చూసినట్లు ఉంటుందని చెప్పి డార్జిలింగ్లో 2 to 3 days ఆఫ్ స్టే ప్లాన్ చేస్తున్నాను. అక్కడి నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సిక్కిం, కొంచెం వెస్ట్రన్ పార్ట్, లాస్ట్ టైం ఉత్తరే వెళ్ళాం కదా, వెస్ట్రన్ పార్ట్ నేపాల్ బార్డర్ వరకు, అటువైపు కాకుండా కొంచెం వెస్ట్రన్ పార్ట్ యుక్సోమ్ అని, అంటే కాంచన్జంగా వ్యూ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. కాంచన్జంగా ట్రెక్ పాయింట్స్, గోయిచాలా ట్రెక్ పాయింట్. అంటే ట్రెక్కింగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే లెట్స్ సీ చిలికా లేక్ రైట్లో చిలికా లేక్ వ్యూ పాయింట్ ఇది హైవే మధ్యలో. సాల్ట్ లేక్ అక్కడ చూసారు కదా, అదంతా సాల్ట్ లేక్. అది సీ కాదు, సాల్ట్ లేక్ అది. సో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ సిక్కింలో యుక్సోమ్ అలా చూసుకుని అక్కడి నుంచి ట్రెక్ పాయింట్స్ ఉన్నాయి. కాంచన్జంగా ట్రెక్ పాయింట్ను, అలాగే ఇంకొకటి ఏంటది గోయిచాలా ట్రెక్ పాయింట్. ఆ 2 ట్రెక్ పాయింట్స్ బేస్ విజిట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ సిక్కిం, గురుదోంగ్మార్ లేక్ అని, నాథులా పాస్ అని అలా కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సిక్కిం, చైనా బోర్డర్, నాథులా పాస్ కూడా విజిట్ చేసుకొని ఈ 12 days ట్రిప్ని అలా ప్లాన్ చేసుకున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇట్స్ మై ట్రావెల్ గోస్ గుడ్. అండ్ ప్రస్తుతానికైతే ఐఎమ్ ఎట్ రంబా తెలిసిందే కదా, మన ఫస్ట్ బైక్ ట్రావెల్లో రంబా, ఎక్కడైతే చిలికా లేక్ దగ్గర స్టే చేసామో ఆ పాయింట్లో ఉన్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25 hours ఆఫ్ జర్నీ. ఎక్స్పెక్టింగ్ రేపు ఈవినింగ్ 7 or 8 in the evening, రేపు ఈవినింగ్ 7 or 8కి రీచ్ అవుతాం అనుకుంటున్నాను. అది నాన్ స్టాప్గా వెళ్ళడానికి 2 cars ఉన్నాయి అండ్ 3 drivers ఉన్నారు. సో ఐ హోప్ నాన్ స్టాప్ జర్నీ అయితే హ్యాపీగా సాగుతుంది. మధ్యలో ఎక్కడ అంతగా బ్రేక్స్ తీసుకోవాల్సిన పనే ఉండదు. సో దట్స్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సీజన్ ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. లెట్స్ స్టార్ట్ మై వ్లాగ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో గాయస్, ఇక్కడ గటక్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ 500 kilometers కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత హవేలీ రెస్టారెంట్ అని చెప్పి ఒక రెస్టారెంట్ కనబడింది.
సో అక్కడ ఆగాం భోజనానికి. కానీ మార్నింగ్ 11 స్టార్ట్ అయ్యి ఉంటే ఒక 10 అవర్స్ పట్టింది. 10 అవర్స్లో నాకు 500 km 10 అవర్స్లో 500 km రన్ అయ్యాం. రెస్టారెంట్లో కొంచెం తినేసి, రెస్టారెంట్ బాగానే ఉన్నది అనిపిస్తుంది, మంచి లైటింగ్ గీటింగ్ అదంతా పెట్టాడు. గుడ్, లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫుడ్ ఈరోజు నైట్కి. పప్పైనా పప్పు పప్పైనా పప్పైనా పప్ప పనీర్ బాగుంది. బికాజ్ డిన్నర్ అయితే అయిపోయింది, బిల్ అయితే 2000 అయింది. పర్లేదు ఒక నాలుగు నాన్లు, ఒక మష్రూమ్ కర్రీ అండ్ పనీర్ బటర్ మసాలా, 3 లస్సీ, ఒక కర్డ్ రైస్, 10 చపాతీ అండ్ 4 బటర్ నాన్ కలిపి అంతా 2000 బిల్ అయింది. 2000 అయిందా? 1993. హలో. సో దట్స్ ఆల్. టైం అయితే 10 వస్తుంది. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ అవుతున్నాం. begin the journey again back to Kolkata, towards Kolkata. ప్రస్తుతం కోల్కతా అయితే 7 కోల్కతా 6 o'clock అని చూపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సో అది నా సింగం 1 అండ్ లాస్ట్ టైం సిక్కిం ట్రిప్ వెళ్ళిన ఉండేవేను. ఇది నా సింగం 1. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ వన్స్ అగైన్. కాకపోతే టైమింగ్ చూస్తుంటే, ఎలా ఉన్నదంటే 10 అవర్స్కి 500 kilometers వచ్చాం. అఫ్కోర్స్ లిటిల్ లేట్ అనుకోండి. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకొక 1500 km అంటే 20 hours ఆఫ్ జర్నీ ఉన్నది. బట్ గూగుల్లో చూపించడం అయితే 21 hours ఆఫ్ జర్నీ అని చూపిస్తుంది. అప్రాక్సిమేట్గా 8:30కి రీచ్ అవుతాం. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 11 o'clock స్టార్ట్ అయినప్పుడు అయితే 6:30 అని చూపించాడు. సో డిపెండింగ్ ఆన్ దట్ టైం మనం ఒక 2 hours లేట్ అయితే నడుస్తాం. ప్రస్తుతానికి మనం ఇంకా కవర్ చేయాల్సింది అయితే 1000 kilometers, 1019. 8:30 అరైవల్ టైం చూపిస్తుంది. మా వాడికి ఇందాక నుంచి చెప్తున్నాడు, పైలట్ కార్ నేను ఉంటానంటే వాడు వెళ్ళిపోతున్నాడు. ఇందాక ఇచ్చింది. Once again on National Highway 16 పై నుంచి ఇంకొక 400 km, 380 km. టైం అయితే 4:30 వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి డార్జిలింగ్ 1500 km అయితే. Now look at the reading, 750 kilometers. హాఫ్ ది వే వచ్చాం. అండ్ ఎంత టైం పట్టింది? 4:30 అని అంటే ఆల్మోస్ట్ 15 hours ఆఫ్ జర్నీ. 15 hours ఆఫ్ జర్నీకి 750 kilometers వచ్చాం. యావరేజ్ 50 km. హాఫ్ ది వే అంటే ఇంకొక ఖరగ్పూర్ ఇంకొక 10 kilometers. కరెక్ట్గా వైజాగ్కి డార్జిలింగ్కి సెంటర్ ఖరగ్పూర్ నుంచి కోల్కతా నుంచి రాయగంజ్ అనుకుంటా, రాయగంజ్ అండ్ దెన్ కిషన్గంజ్, సిలిగురి అండ్ దెన్ టు డార్జిలింగ్. స్టిల్ 750 kilometers టు గో. మార్నింగ్ అయితే 4:30 అయింది. ఇంకొక 1 hourలో ఇంకొక స్టాప్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ పనులు కూడా చూసుకోవాలా. వెళ్తూ వచ్చాక కొంచెం నా వ్లాగింగ్ని స్టార్ట్ చేస్తాను. అంతే. ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ అట్ డార్జిలింగ్ అయితే ప్రస్తుతానికి 9. బట్ దారిలో వెళ్తున్నప్పుడు రేపటి నుంచి ఈ రోజు నుంచి ఏంటంటే కొంచెం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుందాం అని ఆలోచనతో ఉన్నాం. సో ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. మేబీ డార్జిలింగ్ వెళ్ళేసరికి 11 or 12 అవ్వచ్చు. బట్ ఆఫ్ కోర్స్ అట్లా ఆల్రెడీ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో లాస్ట్ టైం ఏదైతే రూమ్ తీసుకున్నామో ఆల్రెడీ హోమ్ స్టే వాళ్ళతో మాట్లాడాము అండ్ రిజర్వ్డ్ ద రూమ్స్ కూడా రిజర్వ్ చేసుకున్నాం. 11 o'clock వెళ్ళిపోతే గుడ్.
సో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. మామూలు పరిస్థితి చూడండి, పడుకున్నారు పెద్దలు. Still 750 more kilometers to go, and ప్రస్తుతానికి ETA అయితే 9 o'clock. The 16 almost 17 hours of journey to go. Good morning guys and welcome back to another day, second day. 5:30 to 6 అయింది. ఖరగ్పూర్ నుంచి కోల్కతా వెళ్ళే దారిలో ఉన్నాం. అండ్ ఒక చిన్నది కాదు, పెద్ద IOCL బంక్. మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఉంది కానీ బట్ ఫుడ్ అయితే లేదు. కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం అని కార్యక్రమాలన్నీ ఇక్కడ కానిద్దాం అని చెప్పి ఇక్కడ ఆగాం. చేసుకొని నెక్స్ట్ ఇంక కోల్కతా ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అండ్ 60 కిలోమీటర్స్ దూరం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి బయలుదేరితే కోల్కతా ట్రాఫిక్ని కూడా స్కిప్ చేయొచ్చు. సో ముందైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి బయలుదేరడా. టైం అయితే 10 అయ్యింది. భోజనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అని చెప్పి మార్నింగ్ నుంచి వెతుకుతుంటే ఇప్పటికి కృష్ణానగర్ అని ఒక ఊరు దగ్గరలో ఒక చిన్న మామిడి తోట దొరికింది. మామిడి తోట అయితే చూడండి ఎలా ఉంది ఒకసారి. ఫుల్ మామిడికాయలు అయితే మాత్రం టూ మచ్ ఉన్నాయి. పెద్ద చెట్లు, ఈజీగా ఒక్కొక్క చెట్టుకి 1000 కాయలు ఉంటాయి. అది మా కుకింగ్ సెటప్. బాగా ఉల్లిపాయలు బాగా వస్తారా? ఆమ్లెట్ ఉల్లిపాయలు కావాలి. మ్యాగీకి కూడా చిన్నగా వస్తారు కదా. ఇది మా కుకింగ్ సెటప్. ఇప్పుడు మ్యాగీ అండ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ కదా. మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసుకుంటాం. ఆడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఇదే. వండేయాలంటే చేపలు అన్నీ గుట్లేదు వండే మనం 10 అయింది. వండేస్తా అదే కూర్చొని వండేసరికి 11 అవుతుంది. వెళ్ళిపోయాం అనుకో మధ్యలో రోడ్ ఆ తర్వాత చూసుకోవచ్చులే. ఇంకా డార్జిలింగ్ వెళ్ళిన అవసరం లేదు, తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే మరి ఫుడ్ చేసిన అవన్నీ కొన్నాం. ఎందుకు కోల్కతా తర్వాత కృష్ణానగర్ నుంచి మా ప్రయాణం రాయ్గంజ్ మీదుగా కిషన్గంజ్ మీదుగా సిలిగురి దాటి డార్జిలింగ్ వైపు కొనసాగింది. మేము డార్జిలింగ్ రీచ్ అయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సో ఇంతటితో ఈ వ్లాగ్ని ముగిస్తున్నాను. అండ్ గైస్, మీరందరూ ఈ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.